హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. మహాభారతం చందమామ కథలు. పాండవ వనవాసం. దుశ్శాసనుడు ప్రేరేపించగా దుర్యోధనుడు తండ్రి దగ్గరకు పోయి, జూదంలో గెలిచినదంతా పోగొట్టావు. పాండవులు మనని యుద్ధంలో నిర్మూలించి తీరతారు. వాళ్లకు అమితమైన బల సంపద ఉన్నది. వాళ్లను మళ్లీ జూదం ఆడడానికి పిలిపించు. ఈసారి వాళ్లను జూదంలో ఓడించి 12 అరణ్యానికి పంపి అరణ్యవాసం పూర్తి చేసే లోపల ప్రపంచంలోని రాజులందరినీ మనపక్షం చేసుకుని యుద్ధం వస్తే పాండవులను తేలికగా నిర్మూలిస్తామన్నాడు. ధృతరాష్ట్రుడు దీనికి ఒప్పుకున్నాడు. భీష్మ, ద్రోణ, విదురులు మొదలైన వారు అనేకులు వద్దన్నారు. గాంధారి గట్టిగా అడ్డుపడింది. కౌరవ కులం నాశనమవుతుంది అని చెప్పింది. కులం నాశనమైనా సరే జూదాన్ని ఆపడం తన వశం కాదని ధృతరాష్ట్రుడు భార్యతో అన్నాడు. ఇలా అంటూనే ఆయన పాండవులను జూదానికి ఆహ్వానించడానికి ప్రాతికామిని పంపాడు. మళ్లీ జూదం ఆడడం అపాయకరమని తెలిసి కూడా ధర్మరాజు తన తమ్ములను పరివారాన్ని వెంటబెట్టుకొని జూదం ఆడడానికి హస్తినాపురం వచ్చాడు. జూదం ఆడే ముందు శకుని ధర్మరాజుతో, ఈసారి జూదంలో పందెం ఏమిటంటే ఓడిన వారు నారబట్టలు కట్టి 12 అరణ్యవాసం చెయ్యాలి. ఆ తర్వాత ఒక 7 అజ్ఞాతవాసం చెయ్యాలి. అజ్ఞాతవాసమప్పుడు బయటపడితే తిరిగి 12 అరణ్యవాసం చేసి మళ్లీ ఒక 7 అజ్ఞాతవాసం చెయ్యాలి. 13 అనంతరం ఎవరి రాజ్యాలు వారు ఏలుకోవచ్చు అన్నాడు. శకుని తెలిపిన ఈ నియమాలు విని సభలోని వాళ్లు భయభ్రాంతులయ్యారు. ధృతరాష్ట్రుడు బుద్ధి లేక కొడుకు ఆడించినట్టు ఆడుతూ ఉంటే పెద్దలు నివారించరేం అని కొందరు గట్టిగా అరిచారు. ధర్మరాజు ఆ మాటలు విని, రాజధర్మాన్ని పాలిస్తానని కంకణం కట్టుకున్నవాడు నాబోటివాడు కుట్రదారులు జూదానికి ఆహ్వానించినా వచ్చి జూదమాడి తీరాలి అని శకునితో అన్నాడు. శకుని పాచికలు వేశాడు. ధర్మరాజు పందెం ఓడిపోయాడు. పందెం ప్రకారం ధర్మరాజు, అతని తమ్ములు ద్రౌపది నారబట్టలు ధరించి జడలు దాల్చి జింక తోళ్లు తీసుకొని వనవాసానికి పోవడానికి సిద్ధమయ్యారు. వాళ్లను చూసి దుశ్శాసనుడు, ఇంతకాలానికి పాండవులకు కష్టాలు ఆరంభం కావడం చూసి మా జన్మ తరించింది. ఇక దుర్యోధనుడి ఏలుబడికి అడ్డు ఉండదు. ఐశ్వర్య గర్వంతో ఈ పాండవులు మమ్మల్ని చాలా లోకువ చేసి చూశారు. ఇప్పుడు వారికి తగిన పరాభవం జరిగింది. ఇక వారు అరణ్య మృగాలలాగా జీవిస్తారు. ఇంక మాతో సమాన సంపద గలవారు ఎవ్వరూ ఉండరు అని ద్రౌపదితో, పాంచాలి, దరిద్రులైన ఈ పాండవులతో అడవులలో ఎందుకు కష్టాలు పడతావు? మా కౌరవులలో నీ ఇష్టం వచ్చిన వారిని వరించి దాసదాసీజనులతో సమస్త భోగాలు అనుభవించు అన్నాడు. భీముడు ఈ మాటలు విని సింహంలాగా గర్జిస్తూ, ఓరి పాపి, శకుని ఆడిన మాయాజూదం మూలాన నీకింత కావరం వచ్చిందా? లేకపోతే ఇలా వాగగలవా? నిన్ను యుద్ధంలో కీలు కీలు విరిచి చంపేటప్పుడు నిన్నేమంటానో అందరూ వింటారులే. నిన్నే కాదు, నిన్ను ఆశ్రయించి ఉన్న వారందరినీ యమలోకానికి పంపేస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ అన్నాడు. తర్వాత భీముడు దుర్యోధనుడి కేసి చూసి, ఓరి మూర్ఖుడా, అప్పుడే ఏమైంది? నిన్ను యుద్ధంలో చంపిన నాడు దీనికంతకు సమాధానం చెబుతాను అన్నాడు. తర్వాత పాండవులు జూదం ఆడిన చోటు నుంచి వెళ్లిపోయేటప్పుడు భీముడు వెనక్కి తిరిగి సభను చూసి, గుర్తుంచుకోండి, యుద్ధంలో ఈ పాపాత్ముడైన దుర్యోధనుణ్ణి నేను భయంకరంగా చంపుతాను. వీడి స్నేహితుడైన కర్ణుణ్ణి అర్జునుడు, ఈ శకునిని మా సహదేవుడు చంపేస్తారు. ఈ దుష్ట చతుష్టయానికి మా చేతిలో చావు రాసిపెట్టి ఉన్నది. దాన్ని ఎవ్వరూ తప్పించలేరు అన్నాడు. భీముడికి అర్జునుడు అడ్డుపడి, వట్టి మాటల వల్ల లాభమేమిటి? ఇంకా 14 ఏళ్లకు చేయదలిచిన దాన్ని ఇప్పుడే ఎందుకు చాటడం? అది కూడా 13 పూర్తయినాక ఈ దుర్మార్గుడు మన రాజ్యం మనకివ్వకపోతే మాట. అప్పుడు అన్నంత పని చేద్దాం అన్నాడు. సహదేవుడు శకునితో, ఓరి నీచుడా, పాచికలతో మోసం చేసినట్టు కాదు, యుద్ధ భూమిలో నీ ప్రతాపం చూపించు. భీముడు అన్నట్టుగా నేను నీ ప్రాణాలు తీసి తీరతాను. ఈ లోపల నీ పనులన్నీ ముగించుకొని చావటానికి సిద్ధంగా ఉండు అన్నాడు. నకులుడు రౌద్రంగా, ద్రౌపదిని ఈ సభలో పరాభవించిన వారినందరినీ
పురుగుల్ని చంపినట్టు చంపుతాం. ఇవి ప్రగల్భాలు కావు అన్నాడు. ఇలా పాండవులు తలా ఒక శపథము చేసి ధృతరాష్ట్ర, భీష్మ, బాహ్లిక్, కృపా, ద్రోణ, అశ్వత్థామ, విదుర, సంజయాది పెద్దల వద్ద సెలవు పుచ్చుకుంటూ మళ్లీ కలుసుకుందామని చెప్పారు. దుష్ట చతుష్టయానికి భయపడి మిగిలిన వాళ్ళు ఏమీ అనలేదు గాని విదురుడు మాత్రం ధర్మరాజుతో, మోసం చేత ఓడినవాడు ఓటమికి విచారించనవసరం లేదు. నీకు రత్నాల లాంటి తమ్ములు, బుద్ధిమంతురాలైన ద్రౌపది, జ్ఞాని అయిన దౌమ్యుడు ఉండగా ఏ లోటు రాదు. ఐక్యమత్యం గలని అన్నదమ్ముల మధ్య ఎవరూ భేదాలు కలిగించలేరు. మిమ్మల్ని ఎవరూ ఓడించనూ లేరు. మీ తల్లి పెద్దది, మీతో పాటు అరణ్యవాసం చేయలేదు. అందుచేత ఆమెను నా ఇంట పెట్టుకొని నేను చూసుకుంటాను. అందుకు నువ్వు సరే అను. వెళ్ళిరా, నీకు శుభం కలుగుతుంది. మళ్లీ కలుసుకుందామన్నాడు. ఇంకా అనేక హితవాక్యాలు చెప్పాడు. ధర్మరాజు విదురుడితో, నీవు నాకు తండ్రి, గురువు లాంటివాడివి. నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను అన్నాడు. ద్రౌపది అంతఃపురంలో ఉన్న కుంతికి, గాంధారికి, ఇతర పుణ్యస్త్రీలకు నమస్కారం చేసి తన ఈడువారిని కౌగిలించుకొని కంటతడి పెడుతూ వనవాసానికి పోతాను అన్నది. కుంతి ఆమెతో, నీకు అన్నీ తెలుసును. భర్తల వెంబడి భార్యలుండడం సహజ ధర్మం. అందుచేత నువ్వు కంటతడి పెట్టకు. నువ్వు నిజంగా కోపంతో చూసి ఉంటే ఈ కౌరవులు భస్మమై ఉందురు. నేను నిన్ను ఒక్కటి కోరుకుంటున్నాను. మిగిలిన నలుగురు ఒక ఎత్తు, సహదేవుడు ఒక ఎత్తు. వాడు చిన్నతనం నుంచి సుకుమారుడు, కష్టాలు ఓర్చలేడు. వాణ్ణి కాస్త శ్రద్ధగా కనిపెట్టు ఉండు. వెళ్ళిరా అమ్మా, ధర్మం జయించి మీకు శుభాలు కలుగుతాయి అన్నది. ఊడిపోయిన జుట్టుముడితో పెద్ద పెట్టున ఏడుస్తూ ద్రౌపది అంతఃపురం నుంచి బయలుదేరింది. కుంతి ఆమె వెంటనే తన కొడుకుల వద్దకు వచ్చింది. వాళ్ళు ముని వేషాలు వేసుకొని అరణ్యానికి బయలుదేరుతున్నారు. కుంతి వారిని చూసి కళ్ళ వెంబడి అశ్రుధారలు కార్చుతూ, కొడుకులారా, మీరు ధర్మాన్ని ఎంతో శ్రద్ధగా ఆచరిస్తున్నప్పటికీ మీకు వనవాసం సంప్రాప్తమైంది. దేవుడు అనుకూలించలేదో లేక నా కడుపున పుట్టినందుకు మీకది శిక్షో. అరణ్యాలలో మీరు ఎలా ఉంటారో. మీ దుస్థితి చూడకుండా దేహం చాలించిన మీ తండ్రి, ఆయనతో పాటే పోయిన మాద్రి అదృష్టవంతులు. నేనేదో మహాపాపం చేసుకుని మీ కష్టాలు చూడడానికి బతికి ఉన్నాను. ఇది వరకు మీతో పాటు కష్టాలన్నీ పంచుకున్నాను. ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళక మీతో పాటు తీసుకుపోండి. అనాథ రక్షకుడైన కృష్ణుడు కూడా మనకు ఏమీ చేయలేకపోయాడు అన్నది. తరువాత ఆమె సహదేవుడితో, నువ్వు వనవాసం వెళ్లకు నాయనా. నువ్వు నా దగ్గరే ఉంటే నా కొడుకులందరూ దగ్గర ఉన్నట్టే ఉంటుంది అని ఆపుకోలేకుండా ఏడవసాగింది. విదురుడు ఆమెను ఎలాగో ఊరడించి తన ఇంటికి తీసుకుపోయాడు. పాండవులు తల్లికి మొక్కి వనవాసానికి బయలుదేరారు. ద్రౌపది తల విరబూసుకొని వారి వెంట నడిచింది. ధర్మరాజు ముఖానికి గుడ్డ కప్పుకున్నాడు. భీముడు తన భుజాలు విశాలంగా పెట్టుకుని నడిచాడు. అర్జునుడు ఇసక చల్లుకుంటూ వెళ్లాడు. నకులుడు తన శరీరం నిండా బూడిద పూసుకున్నాడు. సహదేవుడు తన ఒంటి నిండా మట్టి చల్లుకున్నాడు. దౌమ్యుడు వారి ముందు నడుస్తూ రౌద్ర యామ్యసామగానం చేశాడు. ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచి, పాండవులు వనవాసానికి ఎలా వెళ్లారు అని అడిగితే, ఇలా వెళ్లారని విదురుడు చెప్పాడు. ఎందుకలా వెళ్లారు అని అడిగాడు ధృతరాష్ట్రుడు. నీ కొడుకులు చేసిన అన్యాయానికి మండిపోతున్న ధర్మరాజు తన చూపుతో ప్రజలు భస్మమైపోతారని ముఖానికి గుడ్డ అడ్డం పెట్టుకున్నాడు. భీముడు లోకానికి తన భుజబలం ప్రదర్శించాడు. ఇసక చల్లినట్టు బాణాలు వేసి శత్రు సంహారం చేస్తానని అర్జునుడు తెలియజేశాడు. తన అందం చూసిన ప్రజలు తాను పడబోయే కష్టాలను గురించి మరింత విచారిస్తారని నకులుడు బూడిద పూసుకున్నాడు. తన దుఃఖం ప్రజలకు కనబడకుండా సహదేవుడు మట్టి కొట్టుకున్నాడు. ద్రౌపది తడిచీర కట్టుకొని జుట్టు విరబూసుకుని మరి 14 నీ కోడళ్లు విధవలై ఇలాగే ఏడుస్తారని సూచించింది. దౌమ్యుడు దర్భలు చేతపట్టుకుని రాబోయే యుద్ధంలో చచ్చేవారికి ఉత్తర క్రియలు చేయిస్తానని చెప్పటానికి రౌద్రసామం చదివాడు. రాజా, నీ దుర్బుద్ధి మూలంగా కౌరవులకు వినాశనం రాబోతున్నది అన్నాడు విదురుడు. పాండవులు వెళ్లిపోయాక దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని దుష్టచతుష్టయం ద్రోణుడి వద్దకు వెళ్లి, మహానుభావ, పాండవుల నుంచి గెలుచుకున్న రాజ్యాన్ని మీరు ఏలండి. అందుకు మీకన్నా అర్హుడు లేడు అన్నారు. ఆ మాట విని ద్రోణుడు వారితో, పాండవులను గెలవడం ఎవరి తరమూ కాదు.
నా పట్ల ఎంతో అభిమానంగా ఉండే దుర్యోధనాదులను నేను విడవలేను. పాండవుల నియమాన్ని నిర్వర్తించి యుద్ధానికి సిద్ధపడి తప్పక వస్తారు. నా చేతిలో ఓడిపోయిన ద్రుపదుడు మహాయజ్ఞం చేసి నన్ను చంపగల కొడుకును, అర్జునుడికి భార్య కాదగిన కూతురుని సంపాదించాడు. దృష్టద్యుమ్నుడు ద్రౌపది వివాహం ద్వారా పాండవుల మనిషి అయ్యాడు. దీనికి తోడు కృష్ణుడు కూడా పాండవుల పక్షాన ఉన్నాడు. అర్జునుడితో సమానమైన అతిరథుడు గాని మహారథుడు గాని లోకంలో ఎవ్వడూ లేడు. నా చావు దృష్టద్యుమ్నుడి చేతిలో ఉన్నదని అందరూ ఎరిగినదే. దీనికంతకు మీరే కారకులు కావడం జరిగింది. ఇంతకన్నా విచార కారణం ఏముంటుంది? ఇక మీరు చేయగలిగినదేమంటే, ఇతరులకు మేలు చేయదలిస్తే ధర్మంగా ప్రవర్తించండి. లేదా తాటిమాను నీడలాంటి సుఖాలు కావాలంటే ఈ 13 ఏళ్లు సుఖాలలో ఓలలాడండి. అటు తర్వాత కౌరవ వినాశనం తప్పదు అన్నాడు. ఈ మాటలు విన్న ధృతరాష్ట్రుడు దడుచుకొని విదురుడితో, విదురుడా, ద్రోణాచార్యుల మాట నిజం. నువ్వు అరణ్యానికి వెళ్లి పాండవులను తీసుకురా. వాళ్ళు రామంటే సన్మానం పొంది మళ్లీ వెళ్లమని చెప్పు అంటూ మనసు నిప్పులు తొక్కిన కోతిలాగా గిలగిలలాడుతుండగా నిట్టూర్పులు వదలసాగాడు. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడితో, రాజా, నీకీ రాజ్యమంతా పాండురాజు గెలిచిపెట్టాడు. అతని కొడుకులను అడవులకు తోలేశావు. ఇంకేమిటి నీ విచారం అన్నాడు. విచారం కాకేమిటి? ఆ పాండవులు అతిరథులు, యుద్ధం తెలిసిన వాళ్ళు. అలాంటి వాళ్లతో వైరం వచ్చినాక విచారం ఉండదా అన్నాడు ధృతరాష్ట్రుడు. ఈ వైరం నువ్వు బుద్ధిపూర్వకంగా తెచ్చుకున్నదే కదా. పెద్దవాడు భీష్ముడు, గురువైన ద్రోణుడు, నీ మంత్రి అయిన విదురుడు వద్దు వద్దు అంటూ నువ్వు విన్నావు కావు. నీ కొడుక్కి బుద్ధి లేదు, సిగ్గులేదు. ప్రాతికామిని పంపి నెలసరి అయిన ఉన్న ద్రౌపదిని నిండు సభలోకి రప్పించి బట్టలు ఊడదీసి అవమానించాడు. ఆమె ఉసురు నీ కులానికి చేటు. చెట్టు చెడే నాటికి కుక్కమూతి పిందెలు పుడతాయి. వినాశకాలం వచ్చేసరికి దేవతల బుద్ధి నశింపజేస్తారు. కాలం ఎవరిని కర్ర తీసుకొని నెత్తిమీద కొట్టదు. కాలం తీరేసరికి అన్యాయం న్యాయంగా కనబడుతుంది అని సంజయుడు అన్నాడు. అవును, పుత్రమోహం చేత ఎవరు చెప్పినది వినక నా కొడుకు చెయ్యమన్నది చేశాను. ఏం చేసేది? దేవుడే మమ్మల్ని కాపాడాలి అన్నాడు ధృతరాష్ట్రుడు. మహాభారతం చందమామ కథలు మైత్రేయుడి శాపం కథలో మళ్ళీ కలుసుకుందాం. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.